బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ శ్రేణులపై టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ముసుగులో బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా సర్వేలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఫామ్ హౌస్ పాలన కావాలని ఎవరూ కోరుకోరన్నారు. వారిది ఫామ్ హౌస్ పాలన అని వారే గుర్తించారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఎందరో సూసైడ్ చేసుకున్న ఘటనలు చూశామని, ప్రస్తుతం అధికారులే ప్రజల ఇంటికి వచ్చి పథకాలను అమలు చేసే విధంగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మీరన్న పాయింట్ ఇంకోటి మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు దీంతో వాళ్ళే అంగీకరిస్తారు వాళ్ళ పాలన ఫామ్ హౌస్ పాలన అని. మేము వాళ్ళది పాలన ఫామ్ హౌస్ పాలన అని చెప్పలేదు. దాంట్లో ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి. అమ్మ నాన్న అన్నది కూడా జనరిక్ టర్మ్స్, ఎవరు ఏ ఒక పార్టీకో వీటికో కాదు కదా. ఇప్పుడు నా అప్రోచ్ అది ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన అందిస్తున్నది. ఇప్పుడు వాళ్ళెవరో ఆ టర్మ్ వాడారని నేను అది కార్యక్రమాన్ని మానుకోను కదా. ఏదండి, ఏ పోస్ట్ ఉంది, మేము కంప్లీట్ చేసాం. చాలామంది అడిగారు, అరే ఏంటన్నా మన వాళ్ళకి పంపిద్దామంటే లెట్ ఇట్ గో ఆర్గానికల్లీ. మనం ఏ తప్పుడు ప్రోగ్రాంలు ఏ ప్రమోషన్లు చేయొద్దు. దాంట్లో అది ఏం రిజల్ట్ వస్తుందో ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా ఒక 65% ఫామ్ హౌస్ పాలన కావాలనుకునేది ప్రజల ఉద్దేశంగా కోరుకుంటారా ఎవరైనా? అంతకుముందు ప్రభుత్వంలో చాలామంది రైతుల దగ్గర నుంచి చాలామంది సామాన్యులు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు తగలబెట్టుకున్న సందర్భాలు అన్నీ మీరు చూశారు. ఇట్లాంటిది ఆఫీసర్ వచ్చి వాళ్ళ ఊర్లో వచ్చి మీ సమస్య ఏంటి, మీకేంటి, మీ దరఖాస్తులు ఏంటి అని తీసుకుంటే దాన్ని ఎవరైనా మెచ్చుకుంటారు, కానీ దాన్ని ఎవరైనా తప్పుపడతారా? ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ. నిన్న తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో నిన్న సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అంటూ ఒక పోల్ నిర్వహించారు. అందులో ఆప్షన్స్ కింద ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అంటూ కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ పాలనే కావాలి అంటూ దాదాపు 70% రిజల్ట్ వచ్చినట్టుగా కూడా ఒక సర్వేని తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి హ్యాండిల్లో చూపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలనే కావాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు ఉదయం కూడా టీపీసీసీ చీఫ్ రెస్పాండ్ అయ్యి బీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక టీం ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఫామ్ హౌస్ పాలన కావాలి అని మాత్రం ఎవరు కోరుకోరు అంటూ చెప్పడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో కాసేపటి క్రితం గాంధీ భవన్ లో మళ్ళీ సతీష్ టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ కూడా ప్రెస్ మీట్ పెడుతూ అసలు ఏం జరిగింది అంటే ఈ పోల్ వెనుకున్నటువంటి రీజన్ ఏంటి అంటూ కూడా మాట్లాడారు. ఇందులో భాగంగా టీపీసీసీ ఏదైతే పోల్ నిర్వహించిందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అసలు బీఆర్ఎస్ అసలు రూపం ఏంటో కూడా తెలుసుకోవడానికి మేము ఈ పోల్ ని నిర్వహించామంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రస్తుతం తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా తెలిపోయిందంటూ కూడా చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా నుండి నడుస్తుంది. దీనికి సంబంధించి బ్రాడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఫామ్ హౌస్ పాలనను కావాలనే ట్యాగ్ చేశారు. ఇదంతా కూడా రియల్ పబ్లిక్ నుంచి రాలేదు. ఎవరైతే సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ హ్యాండిల్సే ఫామ్ హౌస్ పాలన కావాలి అంటూ కూడా ట్యాగ్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మేము పెట్టలేదు, కేవలం పరిపాలన విధానం గురించి మాత్రమే పోల్ చేశాము, గవర్నెన్స్ గురించి మాత్రమే ప్రశ్నలు అడిగాము. ప్రజల వద్ద పరిపాలన ఉండాలా లేదా ఫామ్ హౌస్ పాలన ఉండాలా అంటూ కూడా ప్రశ్నించారు. అయితే ఏ నాయకుడికి కానీ ఏ పార్టీకి కానీ దీనికి ఈ పోల్ కి సంబంధం లేదు. కేవలం ఏదైతే ఫామ్ హౌస్ అంటే పరిపాలన విధానం గురించి మాత్రమే ఈ పోల్ పెట్టామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక సమాజం పట్ల బాధ్యతలు ఉన్నటువంటి ఎవరు కూడా, ముఖ్యంగా తెలంగాణ శ్రేయస్సు కోరుకున్నటువంటి ఎవరు కూడా ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకోరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ పాలన కావాలని ట్యాగ్ చేశారు. కేవలం
బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఫామ్ హౌస్ పాలన కావాలి అంటూ కూడా కోరుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళ పాలన ఫామ్ హౌస్ పాలన అని ఒప్పుకుంటున్నారా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ కొంతం దిలీప్ అనే వ్యక్తి దాదాపు 13 కోట్లు కేవలం ఈ సోషల్ మీడియాకే ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఇదంతా కూడా ఒక కుట్ర జరుపుతుంది. కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి రూపాయి కూడా ఇవ్వడం లేదు. వీళ్ళంతా స్వచ్ఛందంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఎవరికి మేము రూపాయి కూడా ఇవ్వడం లేదు. అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతం మా సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో అది పార్టీ లైన్ లోనే ఉంది. పార్టీ లైన్ దాటి మేము ఎటువంటి పోస్టులు కూడా పెట్టడం లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం పార్టీ లైన్ తప్పుతూ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతున్నారు. లేదంటే ఈ పార్టీకే బీఆర్ఎస్ సోషల్ మీడియాని మేము తొక్కే వాళ్ళం, కానీ మేము పార్టీ లైన్ లో ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీలో అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెయిడ్ వ్యక్తులు అంటూ కూడా మన సత్యేష్ చెప్పడం జరిగింది. మొత్తానికి నిన్న తెలంగాణ కాంగ్రెస్ పెట్టినటువంటి పోల్ పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రచ్చ జరుగుతుంది. ఇందులో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా ప్రజలు ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇదంతా కూడా పెయిడ్ బ్యాచ్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం పని అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.